రండి సార్ రండి, అద్భుతమైన మా హోటల్ ఛాయ్ని సేవించి అమిత ఆనందాన్ని పొందండి, మీ జన్మల్ని ధన్యం చేసుకోండి. రాగయుక్తంగా అందమైన పర్షియన్ భాషలో షాడోని ఆహ్వానించాడు సుఫీ బజార్లో ఉన్న ఆల్కెమీ హోటల్ యజమాని. తన శరీరాన్ని అంతా తడిమి చూస్తున్న అతని వెర్రిచూపుల్ని గమనించి అసహ్యంగా నొసలు విరుస్తూ షాడో ముఖంలోకి చూసింది బాన్సీ. విమానంలో నుంచి సముద్రంలోకి దుమికిన తర్వాత డ్రెస్ని చేంజ్ చేసుకోవటం అంటే ఎరగదు ఆమె. సముద్ర తీర గ్రామంలో నుంచి కాలినడకన ఆ సిటీలోకి రావటం, హోటల్ వెనుక ఉండే ఖాళీ స్థలంలో నుంచి పరుగు పందాలు వేయటం, మేకల నిలయంలో క్రింద పడుకోవటం మొదలైన పనుల వల్ల ఇఫ్తిహార్ చుట్టుపట్ల ఉండే వెండి గనుల్లో పనిచేసే కూలీ మనిషి మాదిరిగా తయారై ఉన్నది ఆమె అవతారము. అసహ్యించుకొని అవతలికి పొమ్మనటానికి బదులు ఆకలిగా చూస్తూ లోపలికి ఆహ్వానిస్తున్న ఆ హోటల్ యజమానిని గురించి ఏమని అనుకోవాలి? ఇక్కడికి పోవటం నాకు ఇష్టం లేదు మిస్టర్ షాడో, ఇంకెక్కడికైనా వెళ్దాం. సమ్ హౌ ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. ముందుకు అడుగు వేస్తున్న షాడో భుజాన్ని పట్టుకొని వెనక్కి లాగుతూ లో గొంతుకతో అన్నది ఆమె. ఆ మాటలు అసలు తన చెవులకు చేరనట్లే హోటల్ ప్రక్క భాగంలో ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి పోయి 2 సిగరెట్ ప్యాకెట్లను ఖరీదు చేశాడు షాడో. అక్కడికక్కడే ఒక సిగరెట్ను వెలిగించుకొని గుండెల నిండా పొగను పీల్చుకుంటూ హోటల్లోకి అడుగు పెట్టాడు. బాన్సీ వంపు సొంపుల మీద నుంచి దృష్టిని మరలించకుండా ఒక మూలగా ఉన్న టేబుల్ ముందు అతన్ని కూర్చోబెట్టాడు హోటల్ యజమాని. మీగడ పూసిన రొట్టెల్ని తీసుకురమ్మని చెప్పాడు షాడో. 2 గాజు ప్లేట్ల నిండా తేనెకు ఆర్డర్ ఇచ్చాడు. సెగలు పొగలు వెలువరిచ్చే ఛాయ్ని కోరుకున్నాడు. నేను ఆర్డర్ ఇచ్చిన పదార్థాలతో పాటు మంచి కట్టెపేడును కానీ 3 మూరల పొడుగు ఉండే కర్ర ముక్కను కానీ తెచ్చిపెట్టు అని ఇంకో ఐటెంను తన ఆర్డర్కి జత చేశాడు. కట్టెపేడు కానీ కర్ర ముక్క కానీ ఆ సమయంలో అతనికి ఎందుకో బాన్సీకి అర్థం కాలేదు. హోటల్ యజమానికి కూడా అంతుబట్టలేదు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం సార్ మా హోటల్ని. కర్రల్ని పెట్టి అవతలికి తోలవలసిన జంతువులు ఏవి పొరపాటును కూడా ఇక్కడికి రావు. మీగడ పూసిన రొట్టెల ప్లేట్లను టేబుల్ మీద పెడుతూ అన్నాడు అతను. అందమైన నా బేగం వంక 1కి 2 సార్లు అదే పనిగా చూసే వాళ్ళ నడుములు విరగగొట్టడానికి అవి కావాలి, త్వరగా తీసుకురా, ఒక ప్లేట్ను ముందుకు లాక్కుంటూ చెప్పాడు షాడో. పల్గి పక్షి మాదిరి నీలం రంగును సంతరించుకున్నది హోటల్ యజమాని ముఖం. చటుక్కున ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని అర్జెంటుగా అవతలికి వెళ్ళిపోయాడు. ఐ లైక్ యువర్ స్టైల్. నీ గురించి నేను విన్న కథల్లో ఈ అంశం వివరించబడలేదు. తన పై అధికారులకు ఆ విషయాన్ని చెప్పటం కోసం సరైన మాటల్ని అప్పటికప్పుడు వెతుక్కుంటూ షాడోతో అన్నది బాన్సీ. వంచిన తల ఎత్తకుండా మీగడ రొట్టెల్ని ఫినిష్ చేశాడు షాడో. లావుపాటి రొట్టెను తేనెలో ముంచి హాయిగా ఆరగించాడు. టేబుల్ మీదకి వచ్చిన చాయ్ కప్పుల్లో ఒకదాన్ని బాన్సీ ముందుకు జరిపి 2వ కప్పును తను ఖాళీ చేశాడు. టేబుల్ దగ్గరికి వస్తే అతను కట్టెపేడు ఏమైందని అడుగుతాడు ఏమోనన్న భయంతో వంటగదిలో ఉన్న అసిస్టెంట్ను పిలిచి అతని దగ్గరికి పంపాడు హోటల్ యజమాని. బాన్సీ వంక చూడకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ చిన్న కాగితం ముక్క మీద బిల్లును వేసి షాడో ముందు పెట్టాడు ఆ అసిస్టెంట్. ఇప్పటికీ 1.5 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ పనిచేసిన అబ్దుల్ రవూఫ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? బిల్లుకు సరిపడా కరెన్సీ నోట్లతో పాటు ప్రత్యేకంగా ఒక పెద్ద నోటును అతనికి చూపిస్తూ అడిగాడు షాడో లో గొంతుకతో. పెట్రోమాక్స్ లైట్ మాదిరి గప్పున వెలిగింది అసిస్టెంట్ ముఖం ఆ నోటును చూసేసరికి. హోటల్లోకి వచ్చిన ఆడవాళ్ల వంక వెకిలిగా చూసే యజమానికి రవూఫ్కి తగాదా అయింది. నఫ్తార్ స్ట్రీట్లో తనే స్వయంగా హోటల్ నడుపుకుంటున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా చెప్పాడు లో గొంతుకతో అతను. పెద్ద కరెన్సీ నోటును సుతారంగా కుడి చేయి మునివేళ్లతో తీసి అతని షర్టు జేబులోకి నెట్టాడు షాడో. సిగరెట్ వెలిగించుకుంటూ బాన్సీ వంక చూశాడు. అబ్దుల్ రవూఫ్ అంటే ఎవరు మిస్టర్ షాడో? మీ సిఐబి తరపున ఈ దేశంలో నివసిస్తున్న లోకల్ ఏజెంటా? వెంటనే అడిగింది ఆమె. సిగరెట్ పొగను రింగులుగా గాలిలోకి వదులుతూ తల అడ్డం తిప్పాడు షాడో. ప్రపంచంలో జరిగే రకరకాల నేరాలను గురించి ఆరా తీసి అవసరమైన వారికి సరైన ఇన్ఫర్మేషన్ని సప్లై చేస్తూ ఉండే ఫ్యాక్స్ అనే పెద్ద మనిషికి బాగా కావలసిన వాడు ఆ అబ్దుల్ రవూఫ్. అతనితో మాట్లాడాలంటే ఫ్యాక్స్ దగ్గర నుంచి ఖచ్చితమైన అనుమతి కావాలి. అటువంటి అనుమతులతో నిమిత్తం లేనివాడు తను ఒక్కడే అని బాన్సీకి చెప్పటం ఇష్టం లేకపోయింది అతనికి.
తను వేసే ప్రతి అడుగును, తను మాట్లాడే ప్రతి మాటను అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నది ఆమె. అసైన్మెంట్ పూర్తి అయి ప్రాణాలతో ఇంటికి చేరుకోగలిగితే తప్పకుండా తన పై అధికారులకు రిపోర్టు చేసి తీరుతుంది. సిఐబి తరపున కానీ, ఇంటర్పోల్ తరపున కానీ తను చేపట్టిన అనేక రకాల అసైన్మెంట్స్ విజయవంతంగా పూర్తి కావటానికి కారణం తనకు ఉన్న ప్రైవేట్ కనెక్షన్స్ అనే సంగతి ఎవరికీ తెలియకూడదు. అక్కడే కూర్చొని ఆ టాపిక్ని కంటిన్యూ చేయటం ఇష్టం లేకపోయింది షాడోకి. సగం కూడా కాలని సిగరెట్ని క్రింద పడవేస్తూ కుర్చీలో నుంచి లేచాడు. హోటల్లో నుంచి బయటికి రాగానే ఖాళీగా ఎదురు వచ్చిన రిక్షాను ఒకదాన్ని పిలిచి అందులో కూర్చున్నాడు. వీధిలో తిరుగుతున్న పౌరులు అందరూ తన వంక, మురికిగా ఉన్న తన దుస్తుల వంక చూస్తూ ఉండటాన్ని గమనించి సిగ్గుతో మొగ్గ మాదిరి ముడుచుకుపోయింది బ్యాన్సీ. ఏదైనా రెడీమేడ్ షాప్ దగ్గర కొద్దిసేపు ఆగుదాం మిస్టర్ షాడో, చిన్న కంఠంతో రిక్వెస్ట్ చేయబోతూ షాడో ముఖంలో ప్రతిఫలిస్తున్న భావాలను గమనించి మాటల్ని మృంగేసింది. అంతకుముందు అర నిమిషం క్రిందటే నఫ్తార్ స్ట్రీట్లోకి అడుగుపెట్టింది వారి రిక్షా. ఆ వీధి మధ్యలో అగుపిస్తున్న ఒక చిన్న హోటల్ సమీపంలోకి పోతున్నది. అటు ఇటు తిరుగుతున్న పౌరుల్ని సూపీ బజార్లోని హోటల్ యజమాని మాదిరి తన హోటల్లోకి ఆహ్వానిస్తూ ఉండాల్సిన అబ్దుల్ రవూఫ్ అగుపించటం లేదు ఆ చిన్న హోటల్ దగ్గర. అసలు ఓపెన్ అయి లేదు అది. చిన్న గడ్డి పరకను నోటిలో పెట్టుకొని అదే పనిగా నములుతున్న ఒక దృఢకాయుడు తప్ప ఇంకెవ్వరూ కనిపించటం లేదు దాని ముందు. 25 గజాల దూరం ఉండగానే రిక్షాని ఆపించి ప్యాంటు జేబులో నుంచి చిల్లెరను తీసి చేతిలో పోశాడు షాడో. బ్యాన్సీ చేతిని గట్టిగా పట్టుకుంటూ ఆ దృఢకాయుడి ఎదుటికి పోయాడు. అబ్దుల్ రవూఫ్ ఎవరో బంధువు ఇంటికి పోయాడు. ఈరోజు హోటల్ తెరిచేది లేదని అందరికీ చెప్పమని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. తన ఎదుట ఆగిన షాడోని చూడగానే గబగబా చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఎదురు ప్రశ్నలు వేయకుండా హోటల్ని దాటి మరి కొంచెం ముందుకు పోయాడు షాడో. ఇప్పుడు ఏం చేద్దాం మిస్టర్ షాడో? నీ ఫ్రెండ్ బంధువుల దగ్గర నుంచి తిరిగి వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనా? మౌనంగా నిలబడటం చేతకాక వెంటనే అడిగింది బ్యాన్సీ. ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ని తీసుకొని నోటిలో పెట్టుకుంటూ ఒక్కసారి హోటల్ వంక చూశాడు షాడో. అతనితో మాట్లాడిన దృఢకాయుడి పక్కనే ప్రత్యక్షమవుతూ అగుపించాడు అతనికి మరో వ్యక్తి. ఒకరితో ఒకరు ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ అతని వంకే చూస్తున్నారు వారిద్దరు. చట్ మని తాచుపాములా తల ఎత్తింది షాడో మనసులో ఒక అనుమాన బీజం. నోటిలో పెట్టుకున్న సిగరెట్ని వెలిగించుకోలేదు అతను. క్రింద పడవేసి బుట్టుకాలితో అదుముతూ బ్యాన్సీ వైపు తిరిగాడు. ఈ నఫ్తార్ వీధిలో నివసించే పౌరులు ఎప్పుడు చూడని తగాద ఒకటి ఈ హోటల్ ముందు స్టార్ట్ కావాలి. జనం గుంపులు గుంపులుగా పోగుపడాలి. అందుకు సరైన ఉపాయం ఆలోచించి చెప్పు అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆ వీధి రెండో ప్రక్కకు తీసుకుపోయాడు. అలా చేయటం దేనికో వివరంగా చెప్తాడని ఎదురుచూసిన బ్యాన్సీకి నిరాశ మాత్రమే మిగిలింది. నన్ను మరీ చిన్నపిల్లని చేసి ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు. అతను దొరికిన వెంటనే బదులు తీర్చుకుంటాను. యూ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ మిస్టర్ షాడో. బ్యాన్సీ అంటే ఏమిటో నీకు అర్థమయ్యేటట్లు చేస్తాను అని తనలో తాను అనుకుంటూ అతని చేతిని వదిలించుకొని 10 గజాల దూరం వెళ్ళింది బ్యాన్సీ. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఫ్యాన్సీ షాప్లో నుంచి అప్పుడే బయటికి వస్తున్నాడు 20 సంవత్సరాల యువకుడు ఒకతను. మడతలు పడి అసహ్యకరంగా అగుపిస్తున్న దుస్తుల్లో నుంచి కొట్ట వచ్చినట్లు బయటికి కనిపించే బ్యాన్సీ అందాల్ని చూసి 2 గుటకలు వేశాడు. తలను కొద్దిగా ప్రక్కకు వంచి ఊరగా చూసింది బ్యాన్సీ అతని ముఖంలోకి. అగుపించకుండా ఎడమ కంటిని మీటింది. కరెంటు షాక్ కొట్టినట్లు అప్రయత్నంగా ఉలిక్కిపడి ఎక్కడివాడు అక్కడ నిలుచుండిపోయాడు ఆ యువకుడు. ఈరోజు నువ్వు లేచిన వేళ మంచిది కాదు. నీ దురదృష్టం కొద్దీ నా ఎదుటికి వచ్చావు అనుకుంటూ మరోసారి కంటిని మలిపింది బ్యాన్సీ. మరో 2 గుటకల్ని మిరింగి చూపుల్ని వెంటనే ప్రక్కకు తిప్పుకున్నా తలవంచుకునే అవతలికి వెళ్ళిపోయినా ఏమీ అనుకొని ఉండేది కాదు ఆమె. మరో కస్టమర్ కోసం వెతుక్కుంటూ ఇంకో దుకాణం ముందుకు వెళ్ళిపోయేది. అలా చేయలేదు ఆ యువకుడు. వెకిలిగా నవ్వుతూ ముందుకు అడుగు వేశాడు. బ్యాన్సీ సమీపంలోకి వస్తూ నీ పేరేమిటి అని అడిగాడు. చనువుగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ తన పేరు ఏమిటో తెలియజెప్పింది బ్యాన్సీ. తెలియజేస్తూనే రోడ్డును క్రాచ్ చేసి రవూఫ్ హోటల్ ముందుకు తీసుకుపోయింది. రిక్షాను పిలుస్తాను. నా స్నేహితుడు ఒకతనికి ఈ వీధి చివర చక్కటి గది ఉన్నది. అక్కడికి పోయి ఆనందంగా మాట్లాడుకుందాం అంటూ చేతిని ఎత్తి దూరంలో ఉన్న రిక్షాను ఒకదాన్ని పిలువబోయాడు ఆ యువకుడు. వెర్రిగా అరిచింది బ్యాన్సీ. వేగంగా తన కుడి చేతిని చాచి అతని చెంప పగిలిపోయేటట్లు కొట్టింది. భరించరాని బాధతో మెలికలు తిరిగిపోతూ ఇదేమిటి అని అడిగాడు ఆ యువకుడు అయోమయంగా.
అడ్రస్ చెప్పమని అడిగితే రోడ్డును దాటించి అసహ్యంగా మాట్లాడతావా? ఆడపిల్లలంటే నీకు చులకనగా ఉన్నదా? గైమని అరుస్తూ మరో 2 దెబ్బల్ని వేసి అమాంతంగా అతన్ని క్రిందికి నెట్టింది బ్యాన్సీ. వెంటనే వచ్చేసింది ఆమె కోరుకున్న ఎఫెక్ట్. గుంపులు గుంపులుగా వచ్చి ఆమెను, ఆ యువకుడిని చుట్టుముట్టారు ఆ వీధిలోని పౌరులు అనేక మంది. అందమైన ఆడపిల్లను చూడగానే వెకిలి వేషాలు వేసేవారిని ఊరికే వదలకూడదు. వేసేయండి, నడుము విరిగిపోయేటట్లు కొట్టండి, పెద్ద కంఠంతో బిగ్గరగా అరుస్తూ గుంపు రెండో భాగం వైపు అడుగులు వేశాడు షాడో. ఒక్కసారిగా వచ్చేసింది ఆ గుంపులోని వారందరికీ ఆవేశం. క్రింద పడి ఉన్న యువకుడిని కొట్టడానికి పోటీలు పడుతూ ఒకరిని ఒకరు నెట్టుకోవటం మొదలుపెట్టారు. అతను చూసి రవూఫ్ హోటల్ ముందున్న దృఢకాయుల్లో ఒకతని మెడ మీద బలంగా కొట్టాడు షాడో. అదే ఊపులో రెండో దృఢకాయుడిని కూడా అటాక్ చేశాడు. తోసుకుంటూ తొక్కిసలాడుతున్న జనం అడ్డుగా ఉండటం వల్ల కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయిన ఆ సంఘటన పరాయి వారి కంటపడలేదు. మొదళ్ళు నరికిన వృక్షాల మాదిరి విరుచుకుపడిపోతున్న ఆ పెద్ద మనుషులను ఇద్దరినీ జాగ్రత్తగా పట్టుకొని హోటల్ ప్రక్క భాగంలో ఉన్న చిన్న చెట్టు చాటుకు చేర్చాడు షాడో. ప్లైవుడ్ వంటి పలుచటి చెక్కతో తయారు చేయబడిన హోటల్ తలుపుల్ని భుజంతో గట్టిగా మోది ఎందుకు పనికి రాకుండా పాడు చేశాడు. మధ్యకు విరిగిన ఒక చెక్కను పూర్తిగా తొలగించి పట్టపగలు హోటల్లోకి ఎంటర్ అయ్యాడు షాడో.